గాయస్ చూడండి, మన ఫిషింగ్ అయితే అయిపోయింది. ఇగో ఫిషింగ్ కొట్టినాం. ఇగో ఇన్ని అయితే చేపలు పడ్డాయి మనకు. ఫ్రాగ్ అయితే తెలుసుగా ఫ్రెండ్స్, దుష్మన్ ఒరిజినల్. ఎవరికి కావాలన్నా మంచి ఫ్రాగులు తీసుకోండి, డూప్లికేట్ ఫ్రాగులు తీసుకొని పరిచయం కాకూరి. ఇగో రిజల్ట్ ఇట్లుంటుంది. ఇగో క్యాండిడేట్స్ నంబర్ 1, నంబర్ 2, మెయిన్ లీడర్ అండ్ ఫైనల్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్ మామూలుగా ఉండదు. ఈరోజు ఫిషింగ్ ఇది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఒక కొత్త స్పాట్కి వచ్చినాం. ఇది చాలా దూరం, హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈరోజు అయితే కొత్త స్పాట్కు మనతో పాటు అయితే ఇగో రవీందర్ అన్న వచ్చిండు. రవీందర్ అన్నతో మనం ఇది రెండోసారి ఫిషింగ్కి వచ్చాడు. నా ఫ్రెండ్ మహేష్ కూడా, ఆయన మహేష్. సో కొత్త స్పాట్ ఇది, ప్రైవేట్ స్పాట్, పబ్లిక్ స్పాట్ కాదు. ఎవరు కూడా ట్రై చేయకండి, మొత్తం పర్మిషన్ తీసుకొని వచ్చినాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫిషింగ్ ఎట్లయితే చెప్తా. వీడియో మంచిగా అయిపోతే పెడతాం, లేకుంటే ఇది ఒక్కటే షార్ట్ వీడియో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వాడే ఫ్రాగ్ వచ్చేసి ఇది నోవా జేఆర్, లుకానా నోవా జేఆర్. ఎప్పుడైనా కానీ ఫ్రాగులు అయితే ఒరిజినల్ తీసుకోండి ఫ్రెండ్స్, డూప్లికేట్ ఫ్రాగులు తీసుకోకండి. దానివల్ల మనకు ఒక చేప పడంగానే పోతుంది. ఇగో ఇట్లా హుక్కులు అయితే ఇట్లా ఈ విధంగా బయటికి వెళ్ళాలి, మంచిగా హుక్కింగ్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎవరెన్ని కొడతారో ఛాలెంజ్గా ఆడతాం. వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కాదు చిన్నది. చూడండి గైస్, ఫస్ట్ అటాక్. చూడండి గాయస్, సైజే. అంత ఈజీగా పోదు కానీ పడ్డాక పోతా. ఎట్లా కొట్టింది తెలుసా, ఏమో కొట్టింది. ఇప్పుడు వెళ్తానే బయటికి నేను అన్నాడు. అదే దెబ్బ కుదుతాయి. ఒకసారి దుష్మన్ పెడతా, ఏదో తాలే ఏమవుతుంది సైజ్ చూడండి. ఇక మామూలు సైజు కాదు, బ్లాక్, కిలోన్నర పైన ఉంటుంది. లిప్ గ్రిప్పర్ వాడు. ఇట్లా అట్లా 2 చేతులు పట్టుకో, స్టిక్ కింద. వావ్, మరి పెద్ద సైజు. చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి గైస్, నాకైతే ఒకటి పడింది చాలాసేపటి తర్వాత. కేజీ సైజ్ కొరమైన. ఫైనల్లీ వి గాట్ ఇట్. చూడండి, మన సంసారం అన్నీ పెట్టేసినాయి ఫైనల్గా. చూడండి, ఇది దుష్మన్ ఫ్రాగ్. ఇంతకుముందు ఒక ఫ్రాగ్ చెప్పినా కదా, ఆ ఫ్రాగ్ అయితే హుక్ ఊడిపోయింది. హుక్ అంటే హుక్ ఊడిపోవడం కాదు, దానిది సీసం అయితే వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ దుష్మన్ ఫ్రాగ్ పెట్టి వాడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది 18 గ్రామ్స్ దుష్మన్.
చూడండి గైస్, నాకు ఇంకోటి అయితే కేజీ సైజ్ కొరమట పడ్డది ఆఫ్టర్ లాంగ్ టైం, చాలాసేపు తర్వాత. ఇక మొత్తం మింగింది చూడండి ఫ్రెండ్స్, దుష్మన్ ఫ్రాక్. ఇదేనా పారేయనరా? ఎన్ని కొట్టారు మారా? అరే యార్, గట్టిగానే కొట్టారు కదా బ్రో. చూడండి గాయస్, చేపలు కొరమట్టలు అంటారు వీటిని. ఇగో ఆ మనిషి చిక్కాం లేకుండా ఆడుతాం. మొత్తం రవీంద్ర అన్న ఈరోజు ఫుల్ ఫామ్లో ఉంది.